ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఐ ప్రెస్ ఆన్ toward the goal to win the prize for which God has called me heavenward in Christ Jesus. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 14. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యులుగా ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నది లేదా పిలుచుకున్నది, ఆయన నిత్యత్వంలోనికి ఆహ్వానించింది మనము సాధారణంగా జీవించడానికి, జీవితంలో వెనకబడిపోవడానికి, మనం చేస్తున్న పనిలో ఎదగకుండా ఉండడానికి కాదు. ఆయనలో ఉన్న మనము, ఆయనతో పాటు కొనసాగుతున్నటువంటి మనము బహుమానము పొందేలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి బహుమానం పొందాలంటే ఏం చేయాలండి? లాస్ట్ లో ఉంటే వస్తుందా, లేదా మధ్యలో ఉంటే వస్తుందా? ముందుంటేనే వస్తుంది. అందరికన్నా ఫస్ట్ ఉంటేనే ఏ బహుమానమైనా సరే వస్తుంది. అంతేగాని వెనకబడిపోతే ఏ బహుమానం రాదు. ఈ లోకం అనేదే ఒక పెద్ద పరుగు పందెం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పరుగు పందెంలో మనము తప్పక ఉండాలి. ఏంటండి ఆ పరుగు పందెం అంటే? చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలను పోషించడం కావచ్చు, కుటుంబాన్ని చూసుకోవడం కావచ్చు, మనకున్న బలహీనతలతో పోరాడమే కావచ్చు, ఆర్థికంగా నిలద్రొక్కుకోవడం కావచ్చు. ఇలా చెబితే ప్రతిదీ ఒక పరుగుతోనే పోల్చబడుతుంది. ఇలాంటి ఆ పరుగు పందెంలో నీ స్థానం ఎక్కడుంది? పరిగెత్తగలుగుతున్నావా? ఆగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అపోస్తుడైనటువంటి పౌలుకు దేవుడు ఇచ్చినటువంటి పనిలో పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు అంటే ఖచ్చితంగా బహుమానం పొందాల్సిందే అన్నట్లుగా పరిగెడుతున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నా సరే వాటిని అధిగమించి వాటిని లెక్క చేయకుండా పరిగెడుతున్నాడు. మనకు ఈ లోక జీవితంలో ప్రతికూలతలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, దూషణలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. అయినా సరే పరిగెత్తాలి. ఈ పరుగు పందెములో దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు అని మాత్రమో మర్చిపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున వాక్యములో భక్తుడైనటువంటి పౌలు అంటున్నట్లుగా దేవుడు ఊరకనే మనల్ని ఎన్నుకోలేదు, పిలుచుకోలేదు. ఏదో ఒక బహుమానం ఇవ్వడానికి ఆయన పిలుచుకున్నాడు. ఏదో ఒక విధంగా మనల్ని ఆయన సంతోష పెట్టడానికే పిలుచుకున్నాడు. ఏదో టైం పాస్ కి మనల్ని పిలవలేదు. ఏదో ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నీకు కావలసిన ఆరోగ్యమైన అయి ఉండొచ్చు, అది నీకు కావలసిన గర్భఫలమైన అయి ఉండొచ్చు, అది నీకున్న ఆర్థిక పరిస్థితుల నుండి విడుదలైన అయి ఉండొచ్చు. నీవు ఏదైతే బహుమానంగా కావాలి అని అనుకుంటున్నావో దానినే దేవుడు ఇవ్వడానికే పిలుచుకున్నాడు. అయితే దానిని నీవు పొందుకోవాలి. ఆల్రెడీ దేవుడు దానిని నీ ముందు ఉంచాడు. నీవు దానికోసం పరిగెత్తాలి, విశ్వాసముతో పరిగెత్తాలి, ఆత్మీయ ఎదుగుదలలో పరిగెత్తాలి, పాపము నుండి పరిగెత్తాలి, లోక ఆకర్షణల నుండి పరిగెత్తాలి. ఎటు పరిగెత్తాలి అంటే పౌలు భక్తుడు అంటున్నాడు, గురి యొద్దకే పరిగెత్తాలి అని. మరి ఆ గురి ఏంటో నీవు నిర్ణయించుకున్నావా? గురి లేకుండా ఎంత దూరం వెళ్ళినా, ఎంతసేపు ప్రయాణించినా ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదండి. పరుగు పందెంలో వారు నిర్ణయించిన గురి యొద్దకు వెళితేనే బహుమానం ఇస్తారు. అంతేగాని నేను అందరికంటే ఫాస్ట్ గా మా ఇంటికి వెళ్ళి వస్తాను, ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటే నీవెంతగా వెళ్ళినా, ఎంత వేగంగా వెళ్ళినా నీకు బహుమానం మాత్రం ఇవ్వరు. అదే విధంగా ఈ ఆత్మీయ జీవితంలో, ఈ లోక జీవితంలో మనం కూడా మంచి గురిని కలిగి ఉండాలి. ఇష్టానుసారంగా జీవిస్తాను, పాపం చేస్తాను, దొంగతనం చేసి అందరికంటే వేగంగా ఎదుగుతాను అంటే బహుమానం ఏమో గాని శిక్ష మాత్రం తప్పక వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు సాధారణంగా ఉండిపోవాలి అని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు అని
గమనించండి. మీకు ఏదైతే కావాలో దానిని గురిగా పెట్టుకొని నా దేవుడు నా పరుగు పందెంలో నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నన్ను గెలిపిస్తాడు, నాకు కావలసిన బహుమానం ఆయన ఇస్తాడు అని నమ్మకంతో పరిగెత్తండి. ఏదైతే నీవు కావాలి అని అనుకుంటున్నావో దానిని నీవు అప్పుడు తప్పక పొందుకుంటావు. ఖచ్చితంగా దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, గురి యొద్దకే పరిగెత్తే వారముగా మేము ఉండాలి ప్రభా. అయ్యా, ఈ లోక యాత్రలో తండ్రి మేము ఒక పరుగు పందెంలో ఉన్నాం ప్రభా. అయ్యా, ఆ పరుగు పందెము ప్రభువా మరి తండ్రి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా ప్రభా మేము గురి యొద్దకే పరిగెత్తాలి ప్రభా. అయ్యా మరి తండ్రి నీవిచ్చే బహుమానము మేము పొందుకోవాలి తండ్రి. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికున్న శ్రమలు, వారికున్న ఇబ్బందులు, వారికున్నటువంటి అవసరతలు అన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి నా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా మరి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రభా మరి తండ్రి వారి దగ్గర ఉన్న ధనమును ఖర్చు చేసుకొని ఈ రోజున ప్రభా నీ యొక్క సన్నిధికి వచ్చి అయ్యా మొర పెడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా కుటుంబ సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. భర్త మార్పు కోసం అయ్యా, భార్య మార్పు కొరకు ఎందరైతే బిడ్డలు ప్రయాసపడుతున్నారో ప్రభా వారికి తగిన ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి అయ్యా. వారి కుటుంబములో సంతోషాన్ని దయచండి, సమాధానమును దయచండి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యమును దయచండి అయ్యా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ముఖ్యంగా రక్షణ అయ్యా, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు ప్రభా మారు మనసును అనుగ్రహించండి నా తండ్రి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే మనసు వారికి దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యలతో ఉన్నారో ప్రభా, భూతగాథ సమస్యలతో నలిగిపోతున్నారో నా తండ్రి, వారికి అయ్యా మీరే న్యాయమును తీర్చండి నా తండ్రి. అదే విధంగా అయ్యా వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క సన్నిధిలో అయ్యా మరి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. వారు చేసే ప్రతి ప్రయత్నములో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ప్రభా బిడ్డలు ఏ ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలు తండ్రి సఫలము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా అయా ఉన్న ఆటంకాలను తండ్రి తీసివేసి వారిని సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి సహాయం చేయండి అయా. మరి తండ్రి ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అదే విధంగా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా అయా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి నా తండ్రి. వారి బిజినెస్ తండ్రి ఫలభరితముగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశముని సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా తండ్రి ఎటువంటి తారతమ్యాలు, గొడవలు, విభేదాలు లేకుండా ప్రభా సమాధానముతో తండ్రి అయా మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి నా దేవా. అదే విధంగా నా ప్రభా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. మీ శక్తితో, మీ బలముతో వారిని నింపండి నా ప్రభా. కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. విరిగి నలిగిన హృదయము గల వారికి మీరు సమీపముగా ఉంటానంటున్నారు తండ్రి. సహాయము చేయండి. విధవరాల పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. తల్లిలా వారిని ఆదరించండి. తండ్రిలా వారిని ప్రేమించే మనస్సు తండ్రినిది అయ్యా. వారికి మీరే సహాయము దయచేయమని
బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నా ప్రభా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘ కాపరులను దీవించండి అయ్యా, సంఘానికి మీరే శిరస్సై ఉండండి నా ప్రభా. అయ్యా, సమాధానము కలిగినటువంటి సంఘముగా నా ప్రభా, అయ్యా ప్రతి సంఘాన్ని తండ్రి నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.